చూపించినారులే, ఎక్కువ పనులు చూపించే వాళ్ళకి తెలియదా? మీకేం తెలియదు సరిదా? నన్ను ఓడించాలంటే 2009లో సత్యవేళ్ళు ఏ విధంగా చేశాడో చంద్రబాబు నాయుడు అదే పని ఇప్పుడు ఇక్కడ చేశాడు. పోనీ వాళ్ళు ఎవరని తీసుకుని వచ్చి టికెట్లు ఇచ్చినాడు ఇక్కడ? ఫలాని వ్యక్తులను వాళ్ళు ఊర్లో పోయి సర్వీస్ చేశారు. అట్టెత్తుకుంటే 70% జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిందంతా ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చాడు. నేను అప్పుడే చెప్పిన ఎవరు నిలబడినా డబ్బులు అంటారని చెప్పేసినాను కదా. నా ఆత్మసాక్షిగా చెప్పాలంటే పేదవాడు ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకుండా కోటీసులంతా ఓటైనారు, పెత్తందారులు అన్నారు. వ్యవస్థలో మేము వాలంటరీ వ్యవస్థ పెట్టినామని, లీడర్లకంతా మర్యాద ఇవ్వలేదని, గౌరవం ఇవ్వలేదని, లీడర్లను దూరంగా పెట్టినామని అది కూడా ఒక నెపం తీసుకుని వచ్చి చంద్రబాబు ఏ విధంగా ప్రచారం చేశాడు. చంద్రబాబు మాదిరిగా కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి మీకు లేదు కదని మాట్లాడినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా. అంతేగాని నీకు ఎదుగుదలను చూసి ఎవరు వచ్చుకుని మీ ఇంటికాడ మా అమ్మ సాధ్యం చేస్తున్నది, నువ్వు చదివిస్తూ ఉండవు, నీ బిడ్డల్ని షూ అది వేసుకొని పోతున్నది. మా అమ్మ ఎస్సీ, అసలు అట్టెత్తుకుంటే మళ్ళీ చెప్తాను, మా అమ్మ ఏమని నా బిడ్డ ఎప్పుడు చదువుకోపోతాడు అనుకునింది. నీ కొడుకు ఇంగ్లీష్ చదివి ఇంగ్లాండ్కి పోయినాడు, నా బిడ్డ ఇంగ్లీష్ కూడా చదవలేదు, ఎప్పుడు చదువుకుపోతాడు బాధపడుతుంది. ఆ బాధను తీర్చాలని జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. నువ్వు నేను గడప ప్రోగ్రాం పోయినా, దాంట్లో ఆయన పేరు మాలేదు, రమణానాయుడు అనుకుంటా. ఆయన ఉండుకొని మన వెంకటరెడ్డిని మాతో కూడా వచ్చాడు. ఏం మాట్లాడతావు నువ్వు, ఎవడు వేస్తాడు మీకు ఓటు అన్నాడు. తీవ్రంగా పడిపోయింది జగడాలు. ఇదేం కర్మ, మనం వస్తే జగడాలు పడిపోయిందని మళ్ళీ నా పైన పెడతారని పరిగెత్తిన. వాస్తవాలు చెప్తున్నాను తమ్ముడు. పోతే ఏమంటే వాళ్ళ భార్య గబగబని వచ్చింది, అన్నా ఆయన తిక్కలోడు వదిలేనానండి. నేను గమనుడు కూడా మీకు ఏమేమి పడలేదు మా అన్న, దైవ సాక్షిగా ఇది జరిగింది చెప్తున్నా, పేటనత్వం పేరు కూడా చెప్తున్నా. ఏమేం పడలేదమ్మన్నా, అమ్మ మాకు అమ్మఒడి పడింది, మా మామకి పెన్షన్ వచ్చింది, మాకు రైతు భరోసా ఇచ్చారు, ఇప్పుడు మా గ్రూప్ లోన్లు తోసేరినా బాగానే ఉండింది నానింది ఆమె. దానికి ఏమనాలి ఆయన అంటే ఆ మాట అంటే అది వికారంగా ఉంటుంది. మనకు పడింది చెప్పొద్దే, మనకు 2 ఎకరాలు ఉండదు, మిషన్ ఉండదు. ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ పనికి వస్తున్నాడా? మనకు పడింది చెప్తే అట్ట నువ్వు, మన బీడైపోయింది కదా 2 ఎకరాలని మాట్లాడినాడు. ఇది బై గాడ్. ఇంకా ఇంత ఈర్ష, పగ, ద్వేషం రైలిపోయినప్పుడు, బెనిఫిట్ చెందుకునేవాడు కూడా ఇది రైలినప్పుడు ఓడిపోకుండా ఏం చేస్తాం బ్రదర్? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇది మనసులో పెట్టుకుని ఆయన చేయకూడదని ఒక నిర్ణయానికి ముందు తెలుసు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చెప్పింది, ఆయన చేసిన చరిత్ర ఆయనకి లేదు పాపం. ఆయన వల్ల కూడా కాదు, ఒక అమరావతిని డెవలప్ చేసుకోవాలనుకునే ఆలోచనతో పరిగెత్తున్నాడు కానీ ఇంక దేనికి లేదు ఆయన. అది తెలుసు జనాలకి. నేను మారినాను అన్నప్పుడు ఆయన మారలా, నేను మారలేదన్నప్పుడు మారలా. ఇతరు 3 కూటమిలో ఒకటి వచ్చింది, అందులో క్వశ్చన్ వేసేదానికి పవన్ కళ్యాణ్ రెడీ అయినాడు. తప్పు చేస్తే క్వశ్చన్ వేసి నిలదీస్తానన్నాడు కాబట్టి ఆయన అడగతాడనే దృక్పథంతో ప్రజలు కూడా ఆశపడ్డారు. పేదవాడికి ఆశపడ్డాడు, పేదవాళ్ళు కూడా ఓటేశారు.